నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ లో ఉండి కాదు, ఒంగోలులో ఉండి విమర్శించు, సరిచేసుకుంటా, అంతేకాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే క్షమించేది లేదు. బాలినేనికి ఎమ్మెల్యే దామచర్ల స్ట్రాంగ్ కౌంటర్. కాకినాడ జిల్లా సామర్లకోటలో ఘోర ప్రమాదం. బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, 21 మంది మృతి. జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు. సంక్షేమం, అభివృద్ధి సమానంగా ముందుకెళతామని వెల్లడి. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ ప్రక్కన ఉన్న బాణాసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయని స్థానికులు తెలిపారు. శబ్ద తీవ్రతకు ప్రక్క గ్రామంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో బ్లాక్కు పగుళ్లు వచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన 8 మందిని అంబులెన్స్లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం. సూర్యశ్రీ ఫైర్ వర్కర్స్ పేరుతో బాణాసంచా పరిశ్రమను అడపా నాని కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పరిమితికి మించి బాణాసంచా తయారు చేయడం వల్లే ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పేలుడు ధాటికి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 5 గ్రామాల పరిధిలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. పేలుడు సంభవించే ప్రాంతానికి స్థానికులు చేరుకున్నప్పటికే అందులో చిక్కుకున్న పలువురు అగ్నికి ఆహుతయ్యారు. ఘటనా స్థలిలో శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. ప్రస్తుతం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు పేలుడు ఘటనపై ఆరా తీశారు. అక్కడి పరిస్థితులను అధికారులు ఆయనకు వివరించారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలికి వెళ్లాలని హోంమంత్రి అనితకు సూచించారు. ఈ మేరకు హోంమంత్రి అనిత అక్కడికి బయలుదేరారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ, కలెక్టర్ సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. కాకినాడ ఘటనపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం తీవ్రంగా కలిచివేస్తుందన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారన్నారు. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఎక్కడో హైదరాబాద్లో కాదు, ఒంగోలులో ఉండు. ఎక్కడైనా లోపాలు జరిగితే విమర్శించు, సరిచేసుకుంటా, అంతేకాని విహారయాత్రకు వచ్చినట్లుగా ఏదేదో మాట్లాడితే క్షమించను అని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 2019 నుంచి 2024 వరకు గంజాయి బ్యాచ్ని అడ్డం పెట్టుకుని మీరు పబ్బం గడుపుకున్నారు. అలాంటి పరిస్థితులకు ఎప్పుడూ తావులేదు. కేవలం అభివృద్ధి మీదనే దృష్టి అంతా అని స్పష్టం చేశారు. నిన్న ఒంగోలు వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై పలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఒంగోలులోని తన నివాసంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మీడియా సమావేశం నిర్వహించారు. నేను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఈ 19 నెలల కాలంలో 77,44,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేశానని, కొంతమంది చుట్టపు చూపుగా వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని, వారి 5 ఏళ్ల హయాంలో ఒంగోలులో ఏమి జరిగిందో, ప్రస్తుత 19 నెలల కాలంలో ఏమి జరిగిందో ప్రజలకు స్పష్టంగా తెలుసునని, రికార్డు స్థాయి మెజారిటీతో ప్రజలు ఘోరంగా ఓడించినా ఇంకా మభ్యపెట్టే నీ మాటలు నమ్మే పరిస్థితిలో లేరని ఘాటుగా వ్యాఖ్యానించారు. నువ్వు మంత్రిగా, ఎమ్మెల్యేగా వెలగబెట్టిన 2019-24 మధ్యకాలంలో జరిగిన భూ కబ్జాలపై సిట్ ఏర్పాటు చేశారని, సిట్ నుంచి సిబిఐ ఐడి విచారణ చేసి నివేదిక ఇచ్చారని, దానిపై విచారణ జరుగుతుందన్నారు. గత 4 సంవత్సరాలుగా తన పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక రకంగా మానసిక ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో ఆకాశరామన్న లేఖలు రాసే ప్రయత్నం చేస్తున్నారని, అదేవిధంగా ఈ ఏడాది జనవరి 20న లేఖ రాసి విడుదల చేశారన్నారు. ఆ లేఖ రాయటానికి కూడా ఈ ప్రబుద్ధుడే కారణమని, ఆయన డైరెక్షన్లోనే నడిచిందని, లేఖ రాసిన వ్యక్తులు వారి నివాసంలో తలదాచుకున్నారన్నారు. అలాంటి వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేత ఎస్పీకి ఫోన్ చేయించి కొట్టవద్దని, ఇబ్బందులు పెట్టవద్దని రికమెండేషన్ చేయించామంటే నీ పాత్ర లేకపోతే నీకు అంత శ్రద్ధ ఎందుకని ప్రశ్నించారు.
ముందు ఆ లేఖ రాయించిన వ్యక్తిని స్వచ్ఛందంగా పోలీసులకు అప్పగిస్తే మంచిగా ఉంటుందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఎక్కడ భూకబ్జాలు కానీ గంజాయి బ్యాచ్లు హడావుడి లేదని ప్రజలు ప్రశాంతంగా సంతోషంగా తిరుగుతున్నారని చెప్పారు. అసాంఘిక పనులకు తావు ఇవ్వని తన దృష్టి అంతా ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధిపైనేనని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మరోమారు స్పష్టం చేశారు. దీనికి దగ్గర మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 621 పనులు చేశాం ఇప్పటి వరకు ఒంగోలు కార్పొరేషన్లో, అంటే మండలాలు కాకుండా కార్పొరేషన్లో చేశాం. దానికి గాను 77,41,00,000 రూపాయలు దానికి ఖర్చు పెట్టడం జరిగింది. ఏదైతే సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ప్లాంటేషన్ విషయంలో కానీ, పార్కులు కానీ, పోతురాజు కాలువ పుడికి తీయటంలో కానీ, అదేవిధంగా ఊర చెరువు అభివృద్ధి కానీ, రంగారాయుడు చెరువు అభివృద్ధి కానీ, గాంధీ పార్క్ విస్తరణ కానీ, అదేవిధంగా కోర్టు రోడ్డు విస్తరణ కానీ, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ కానీ, అదేవిధంగా బాపూజీ కాంప్లెక్స్ దగ్గర రిమ్స్ వద్ద డ్రైన్లు కానీ, ఇట్లా చెప్పుకుంటా పోతే దగ్గర చాలా కార్యక్రమాలు కూడా మనం వచ్చిన తర్వాత చేసాం. మనం వచ్చిన ఈ 18 నెలల్లో ఒక చిత్తశుద్ధితోటి ప్రజలు పెట్టుకున్న నమ్మకంతో దాన్ని అన్ని కూడా కార్యక్రమాలు కూడా ఎక్కడ ఇబ్బంది ఉందా, ఎక్కడ ఏం చేస్తే బాగుంటుందా, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసామని చెప్పి తెలియజేస్తున్నా. ఏదైతే మనం అనుకున్నామో దాన్ని అన్నీ కూడా ఈరోజు నియోజకవర్గానికి ఇది ఓన్లీ నేను 77 కోట్లు అనేది కార్పొరేషన్కి చెప్తున్నాను. నిన్న చూసాం మనం. ఈయన ఏంటంటే ఒకటి నెలకో 2 నెలలకో 3 నెలలకో రావటం 19 నెలలు అయింది. రావటం 1 గంట 2 గంటలు ఉండటం, ఈయన ఏదో రాజకుమారుడి మాదిరి ఈడకు రాగానే ప్రెస్లో ఒక మాట మాట్లాడటం మళ్ళీ కారు వేసుకొని మళ్ళీ హైదరాబాద్ పోవటం. నేను అడుగుతున్నా, నువ్వు ఎన్నో నీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. నువ్వు ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నావు? ప్రజల మధ్యలో ఎందుకు ఉండట్లా? ఈ ఒంగోలు ప్రజలు నిన్ను 5 సంవత్సరాలు 5 టర్ములు గెలిపించారు. 5 టర్ములు గెలిచినప్పుడు నువ్వు ప్రజల మధ్యలో ఉండటం, ప్రజల సమస్యలు తెలుసుకోవటం, ప్రజల్లో మమేకం అవటం, మీరు ఏదైనా తప్పు చేస్తుంటే దాన్ని ఇమీడియట్గా దాన్ని ప్రజలకు తెలియపరచడం చెయ్యి, తప్పలేదు. అంతేగాని వేక్ కథ, పక్కనోడు ఎవడో స్లిప్ ఇచ్చేది, వాడి మాటలు మాట్లాడేది, మళ్ళీ నేను 10 రోజుల్లో వస్తా, ఇంకా 10 ఉన్నాయి, 5 ఉన్నాయి, ఏంటి వస్తా? అది ఏమైనా మతి పరిపిస్తుందో నాకు అర్థం కావట్లా. ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారో, ఎందుకు ఏం చేస్తున్నారో నాకు అదే అర్థం కావట్లా. నేను 3 సార్లు థర్డ్ టైం ఇది. ఫస్ట్ టైము ఒకసారి నా జనవరి 20 నా పుట్టినరోజు అయితే ఒకసారి పంపించారు, సర్లే అనుకున్నాం. రెండోసారి మళ్ళీ మొన్న లాస్ట్ ఇయర్ ఒకసారి 21 పాంప్లెట్. ఆ పాంప్లెట్ వేసే దమ్ము కూడా లేదు. పనికి వాళ్ళని పెట్టుకొని పాంప్లెట్లు ఇష్టారకంగా వాళ్ళు రాసి పోస్టులో వేసి గ్రూపుల్లో చేయటం. గ్రూపుల్లో వేసినప్పుడు ఆ కామెంట్స్ చూసుకోమన్నాం. అది తెలుసో లేదో లేండి, అతనికి ఆ స్లిప్లు ఇచ్చేవాడు చూడమనండి. నిన్న పెద్ద ఆయన వచ్చి మాట్లాడిపోయాడు కదా, దాని కింద కామెంట్స్ పెడతారు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమేమి పెడుతున్నారు, ఏం పెడుతున్నారు, ఏ విధంగా మనం ఉన్నాము అనేది అది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొన్న 3వసారి మళ్ళా వేసేసి కరెక్ట్గా నా పుట్టినరోజు అప్పుడే రాసి ఏదో 400 కోట్ల అవినీతి జరిగింది, అది చేసేసారు, ఇది చేసేసారు, ఏదేదో మాట్లాడి మళ్ళీ వెళ్ళాడు. నేను దాని మీద ఈసారి సీరియస్గా తీసుకున్నా. ఇది నవటాల్లాగా లేదు, ఏదోలే తెలియక ఏదో రాస్తున్నాడు, ఏదో జరుగుతుందిలే అని చెప్పేసి నేను పట్టించుకోకపోతుంటే ఇది పెద్ద ఇదైపోయింది. దాన్ని నేను క్లియర్గా ఎవరు ఏంటి అని చెప్పేసి లాగితే, ఆ తర్వాత దీనికి మెయిన్ కారకులు ఎవరంటే ఫియాజు, బొల్లినేని మురళి. వీళ్ళిద్దరు ఏం చేశారంటే, ఆ ఫియాజ్ అనేవాడు అడ్వకేటు, వాడు డ్రాఫ్టింగ్ చేయటం, ఫయాజ్ ఆ ఫయాజ్ వచ్చేసి డ్రాఫ్టింగ్ చేయటం, వీడు మురళీగాడు చెప్పటం. దానికి హైదరాబాద్లో కూర్చున్నాడేమో దీనికి సలహాలు, డైరెక్షన్లు, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసరు, నిర్మాత అంతా పైన అక్కడ కూర్చొని అతను డైరెక్షన్లు ఇస్తుంటాడు. అది రాయండి, ఇది రాయండి, కన్ఫ్యూజ్ చేసేయాలి మనం అట్లా అని చెప్పేసి అతను చెప్పటం, ఇతను ప్రొడ్యూస్ చేయటం. ఈ ఇద్దరు ఎదవలేమో టైపింగ్ చేపించటం. ఈ టైపింగ్ కూడా ఎక్కడ చేపించారు? అద్దంకిలో సుబ్బారావు,
కొల్లిపారు సుబ్బారావు అని చెప్పేసి ఒక టైపిస్ట్ అతను 65 సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టు కాగితాలు రాసేసి నీ ఇష్టారాజ్యంగా ఇంట్లో ఆడవాళ్ళ పేర్లు కూడా పెట్టి సిగ్గు లజ్జ ఉండాలి. మళ్ళీ అతను మాట్లాడతాడు. ఇతను ఎన్ని మాటలు మాట్లాడినాడు, అతను షెల్టర్లో ఎందుకు పెట్టుకున్నాడు, అతను ఎట్లా పంపిస్తాడు ఇతన్ని? అతను తెలియకపోతే ఎవడు రాశాడో, సరే మా పార్టీ వాడు రాశాడో లేకపోతే నా పక్కన తిరిగేవాడు రాసేవాడు అన్నాడుని, వీడైతే వాడిని ఎందుకు తీసుకెళ్ళి నువ్వు ఎట్లా మాట్లాడతావు పోలీసు వాళ్ళతోటి? నేను పంపిస్తానని అంటే నీ దగ్గర ఉన్నాడనేగా, అంటే నీ హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని నువ్వు పంపిస్తావు. నేను డైరెక్ట్గా ఎస్పీకే ఫోన్ చేస్తే ఇట్లా ఏం మాట్లాడాలి ఇతనితోటి? ఏడకొచ్చామో రకరకాల మాటలు మాట్లాడేదను. ఇలాంటి లుచ్చా రాజకీయాలు, లుచ్చా పనులు చేసుకుంటా లెటర్లు రాసేది ఒకటన్నా దీంట్లో ఉందా, వాస్తవం ఉందా? ఎవడో లేఅవుట్ అంటాడు, ఆ లేఅవుట్లో ఏమన్నా ఒకటన్నా ఉందా, ఎవిడెన్స్ ఉందా, మేము ఏదైనా తీసుకున్నట్టు ఉందా? వాళ్ళేదో భూమి పూజకి రమ్మంటే భూమి పూజకి పోతే వాళ్ళ ప్లాట్లు నాకు ఇస్తారా? వాళ్ళు అమ్ముకోలేక వాళ్ళు ఈరోజు అమ్ముడు పోక వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే మట్టి దోలేనంటారు. మట్టి ఎవడు దోలాడు? మట్టి దోలిందాన్ని ఎవరు దోలేరు ఏంటి అనేది నువ్వు విచారించుకో, కూర్చోబెట్టుకో. ఏదైనా ఉంటే నీతిగా నిజాయితీగా ఇది చేశారని చెప్పేసి మాట్లాడు, దాని తప్పులేదు. నువ్వేమో హైదరాబాద్లో కూర్చొని ఎవడో పనికి మాలినాడు స్లిప్ ఇస్తే వాటితో మాట్లాడటం, అందుకు నీ పాటికి నువ్వు కారులో పడటం, నేను వస్తా ఏంది నువ్వు వచ్చేది? 5 ఏళ్ళు ఏం చేసావు నువ్వు? ఎవరిని బెదిరిద్దామని, ఎవరు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మళ్ళీ ఒక కొడుకు ఆ కొడుకు మీద మాట్లాడుతున్నారు, మేము ఎంతో బాధపడ్డామంటారు. ఆ కొడుకు చేసిన పనులేంటి? కడుపుకు అన్నాను గుండె మీద చేసుకొని చెప్పాలి ఎవడన్నా. 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు చిన్న పిల్లలు 18 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లలందరూ గంజాయి తిప్పి నీ ఇష్టారాజ్యంగా వాళ్ళని వాడుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళందరినీ కూడా పాడు చేసి ఎన్ని కుటుంబాలు నాశనం అయినాయి? ఒంగోలుకి వచ్చి అడగండి. పేదోళ్ళు ఎస్సీ పిల్లలందరినీ పెట్టుకోవటం, వాళ్ళకి బిర్యానీలు ఇవ్వటం, మంది ఇవ్వటం, గంజాయి ఇవ్వటం, నీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చి పారేసి అసలు ఊళ్ళో ఒంగోలు అంతా కూడా భయపడే ప్రాంతాలు వస్తాయి. అసలు ఆడవాళ్ళు ఎవడన్నా 4 పోవాలంటే ఏ పిల్లవాడు ఎవడొస్తాడో ఏం చేస్తాడో అనేది ఆ విధమైన వాతావరణం తీసుకొచ్చి ఒక స్థలం మనది ఉందా లేదా అనేది కూడా ఆలోచన లేకుండా ఎక్కడెక్కడ కబ్జాలు చేసి ఇవాళ కబ్జాల గురించి నువ్వు మాట్లాడతావా? తెగ ఫోన్లు వస్తున్నాయంటే ఇతనికి హైదరాబాద్ ఇతనే పెద్ద జడ్జిలాగా. మేము వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒక్క కబ్జా జరిగిందా, ఒక్క కంప్లైంట్ ఉందా? నేను అడుగుతున్నా మా మీడియా ముందు ప్రజలను కూడా, నువ్వు రా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడే ఉండమనే నేను అంటుంది. పైపెచ్చామో అన్నీ మాట్లాడి పార్టీ కాదు, నా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా. నేను ఇవాళ వ్యక్తిగతంగానే మాట్లాడుతున్నా. యాజ్ ఏ ఎమ్మెల్యే కాదు, తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే కాకుండా నా వ్యక్తిగతంగానే మాట్లాడుతున్నా. నేను కూడా ఇక్కడ కూర్చొని నువ్వు తప్పుంటే నువ్వు నిలది చేసింది ఏదో పనులు చేసి ఒక్కడన్నా ఇది పేపర్ యాడ్ కూడా ఇచ్చారు వాళ్ళు, అది కొనుక్కున్న వాళ్ళు. పేపర్ యాడ్లో కానీ ఎక్కడన్నా కూడా ఒక కంప్లైంట్ రాత్రి ఏం జరగలేదే. క్లియర్ డాక్యుమెంట్ నుండి కన్వర్షన్ చేసుకొని ఇలా ప్లాన్ అప్రూవల్ ప్రకారంగా చేస్తున్నారు, బైలా ప్రకారంగా. వాళ్ళు ఎక్కడా కూడా ఇంకో విధంగా జరగలేదే. నీలాగా రాత్రిపూట వేయలేదే, నీ మీద సిట్ ఎంక్వైరీ చేయలేదే. సిట్ ఎంక్వైరీలో ఎంఆర్ఓని సస్పెండ్ చేసిన కాపీ కూడా ఉంది. ఏది సమస్య ఉన్నా దగ్గర 25 రోజులు ఇక్కడే ఉంటున్నాం. వీలైనంత వరకు ఒంగోలు మార్పు రావాలి, ఒంగోలు బాగుండాలని ఒక్కరోజు 5,000 మొక్కలు నాటాము. ఎంత జాగ్రత్తలు తీసుకొని ఎన్ని యాక్టివిటీ తీసుకొని చేస్తే మనకు ఒక రోజులో 5,000 మొక్కలు నాటుతాం. పార్కులు డెవలప్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా చేస్తున్నాం. వాళ్ళకు కూడా ట్రంక్ రోడ్డు వాళ్ళకు కూడా దొంగ మాటలు వినగాకండి. వాళ్ళకేంటంటే అభివృద్ధి జరగకూడదు, మంచి పేరు రాకూడదు. మళ్ళీ కూటమిలోనే ఉన్నాడు అయినా మనకు రాకూడదు. ఆయన కూటమి మళ్ళీ అంటాడు కదా మాట్లాడేటప్పుడు, నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా, అదే వ్యక్తిగతంగా ఇక్కడ జరగకూడదు డెవలప్మెంట్. అలాంటి వ్యక్తి కాబట్టి అలాంటి వాడి మాటలు విని నాశనం చేసుకోవద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నువ్వేదో పుస్తకాలు ఇస్తాను ఉంటే అడిగితే తప్పేదన్నా ఉంటే నేనే ఒప్పుకుంటాను. ఇట్లాంటి వేగ మాటలు జనాల ముందు మాట్లాడేంత మాత్రాన ఎవడు భయపడేవాడు లేడు. నువ్వు చేసేది ఏంది, నీ పరిస్థితి ఏంది, నీ కొడుకు ఒక్క కొడుకు అన్నాడు కదా, ముద్దుల కొడుకు, ఆ కొడుకు చేసిన పనులేంటో ఒంగోలు నియోజకవర్గం ప్రజలందరికీ కూడా తెలుసు. ఇది పద్ధతులు మార్చుకోమని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తాను. వ్యవసాయానికి తాగునీటికి ప్రాధాన్యతమిస్తూ
అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. జరుగుమల్లి మండలం దావగూడూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పంపిణీ చేశారు. గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా పెన్షన్లు అందజేసి వారి యోగక్షేమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 1వ తేదీనే సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 1వ తేదీన సెలవు అయితే ముందుగానే పెన్షన్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు. నెలకు 2,700 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో లబ్ధిదారులకు అందజేస్తున్నామని, సంవత్సరానికి 32,000 కోట్లు ఈ ఒక్క పథకానికి ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. కొండేపి నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి, నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు కేటాయించినందుకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. కొండేపి నియోజకవర్గంలోని పాలేరు, ముసి నదులకు సాగర్ జలాలు కేటాయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. జెడ్పీ సీఈఓ చిరంజీవి, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రమేష్, కామేపల్లి పోలేరమ్మ, దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పెదబాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ప్రతి నెల 1వ తేదీన ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజలకి సామాజిక భద్రతా పెన్షన్లు పంచేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో 1వ తేదీకి సెలవు వస్తే ముందు రోజే పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. 2,700 కోట్లు ప్రతి నెల పంపిణీ చేస్తాం. సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలని ఈ పెన్షన్ ద్వారా పంపిణీ చేయబోతా ఉన్నాం. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 200ని 2,000 చేసినా, ఈరోజు 4,000 చేసినా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాధన చేశాం. దివ్యాంగులకు ఇచ్చేట 500, 1,500 చేసినా, 3,000 చేసినా, 6,000 చేసినా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో చేయడం జరిగిందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాను. ఈరోజు దీపం 2 పథకం కింద సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ని, తల్లికి 100 ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి అన్ని 15,000 లెక్కన కూడా వాళ్ళకి జమ చేయడం జరుగుతాం. ఇక్కడ ఆడపడుచులకి స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది. అందులో భాగంగానే మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణాలతో పాటిస్తుంటే మహిళలకు జరిగేటువంటి రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్ కూడా బయట పరోక్షంగా దానివల్ల తగ్గినాయని కూడా నేను తెలియజేస్తాను. రాష్ట్రం అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒక దార్శనికుడైన సీఎం చంద్రబాబు అందించగలుగుతున్నారని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. కొండేపి మండలం చిన్న వెంకన్నపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు. వృద్ధులను, విభిన్న ప్రతిభావంతులను ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ల పంపిణీని సీఎం చంద్రబాబు ఒక బాధ్యతగా తీసుకున్నారని దామచర్ల సత్య అన్నారు. 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన తరువాత తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పినవన్నీ అమలు చేశామన్నారు. కొండేపి నియోజకవర్గానికి ఎంతో ఉపయోగకరంగా ఉండే సాగు, తాగునీటి అవసరాలు తీర్చే సంగమేశ్వరం ప్రాజెక్టు పనులను 2029 నాటికి పూర్తి చేస్తామన్నారు. గత 40 సంవత్సరాలుగా దామచర్ల కుటుంబాన్ని నియోజకవర్గంలో ఆదరిస్తున్నారని, ప్రతి కార్యకర్తను ఆదుకునేందుకు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, తాను, తన తండ్రి పూర్ణచంద్రరావు కలిసి పనిచేస్తున్నామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలలో గెలిచేలా ప్రతి కార్యకర్త సమిష్టిగా పనిచేయాలన్నారు. భావి భారత పౌరుల కోసం చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని, అందులో కొండేపి నియోజకవర్గం కూడా ఉంటుందన్నారు. మండల పార్టీ అధ్యక్షులు కొండపనాయుడు, మాజీ ఎమ్మెల్యే గుండపనేని అచ్యుత్ కుమార్, ఏఎంసీ మాజీ చైర్మన్ గొర్రెపాటి రామయ్య, ఎంపీపీ కొండసింగు, స్వప్నకుమారి, సర్పంచి పోటు మధురవాణి, మాజీ సర్పంచి పోటు శ్రీనివాసరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. మీకు ఇచ్చి రమ్మని చెప్పారు. చంద్రబాబు నాకు తెలుసు. తెలుసా? చూసావా? నాకేం తెలీదు. ఇవ్వని పెన్షన్ సుమారు 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా
మీకు ఒక తెలియజేస్తా ఉన్నా. సుమారుగా నెలకి 6,90,000 రూపాయలు ఈ యొక్క డొనేషన్లకి జరుగుతాం. ఈరోజు ఈ మీరు మా పెద్ద ఇప్పుడు మన రింగ్ని ప్రతి గ్రామం అభివృద్ధి వ్యక్తి మధ్యాహ్నం గారు మన ప్రభుత్వం వచ్చినాక సుమారుగా ఈ 2 సంవత్సరాల్లో ఈ ఒక్క గ్రామకే 1,50,00,000 అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ మంత్రి గారు కానీ ఈ గ్రామ నాయకుడు కోటి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో 1,50,00,000 అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామానికే జరిగింది. మన ఇంకా ఈ గ్రామంలో కావాల్సినవి కొంతమంది రైతులకి డొంక రోడ్లు అడుగుతూ ఉన్నారు. ఇది మన నియోజకవర్గం మొత్తం అందరూ ఈ డొంక రోడ్లు అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా దీనికి కూడా ప్రజాప్రతినిధులు అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలియజేయడం జరిగింది. దీనిపైన కూడా అది త్వరలో కూడా ఒక నిర్ణయం తీసుకుంటారని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు దోర్నాల మండలం నెక్కింటి రేంజ్ పరిధిలోని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్పై చెంచు గిరిజనులు దాడి చేయడం కలకలం రేపింది. నెక్కింటి అటవీ ప్రాంతంలోని పెదారుట్ల వద్ద విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మదన్పై చెంచు గిరిజనుడు పెద్ద లింగన్న కొడవలితో దాడికి పాల్పడ్డాడు. బీట్ ఆఫీసర్ మదన్ చేతికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దాడి సమయంలో ఫారెస్ట్ శాఖకు చెందిన కారును కూడా ధ్వంసం చేయగా వాహనం అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో అటవీ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఫారెస్ట్ బేస్ క్యాంప్లో ప్రొటెక్షన్ వాచర్గా విధులు నిర్వహిస్తున్న తన తమ్ముడు చిన్న లింగన్నను బీట్ ఆఫీసర్ మదన్ వేధిస్తున్నారనే అనుమానంతోనే పెద్ద లింగన్న దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న దోర్నాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు అటవీశాఖ అధికారులు కూడా ఘటనను సీరియస్గా తీసుకుని భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా ముందుగానే అవ్వాతాతలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు 23వ డివిజన్ గానుగపాలెం ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు. లబ్ధిదారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఒంగోలు నియోజకవర్గంలో 13 కోట్ల రూపాయల పైచిలుకు వృద్ధాప్య, వితంతు, మంచానికి పరిమితమైన వారికి పెన్షన్లు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. కొత్తగా మరో 1,500 మంది పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారని వారికి కూడా త్వరలో అందిస్తామని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అధికంగా ఆంధ్రప్రదేశ్లో అందించడం జరుగుతుందని తెలిపారు. నిన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ ఏదో షికారుకు వచ్చి 4 మాటలు మాట్లాడిపోవడం సరికాదని, ఆయన మాట్లాడిన దానిపై పూర్తి స్థాయిలో స్పందిస్తామని అన్నారు. కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు, ఓడా చైర్మన్ షేక్ రియాద్, ఏఎంసీ చైర్మన్ రాచకర్ల వెంకట్రావు, డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఒలేటి పవన్ కుమార్, కార్యదర్శులు హనుమంతరావు, రాము, అబ్దుల్లా, అక్బర్ ఖాన్, బద్రి, కార్పొరేటర్లు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ప్రాంప్ట్గా 1వ తారీఖు సెలవు ఉందంటే ముందు రోజే వాళ్ళందరూ కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. పెన్షన్స్కి ఈరోజు రాష్ట్రంలో పాత గవర్నమెంట్లో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు దగ్గర 2,715 కోట్ల రూపాయలు మనకి నెలకు ఖర్చు పెట్టే పరిస్థితులు ఉన్నాయి.
మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 పెన్షను, 15,000, 6,000 ఎక్కడా కూడా పెన్షన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. మన ఆంధ్రాలోనే మన కూటమి, మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు మన మాధవ్ గారు కానీ అందరూ కూడా కలిసి ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో పెన్షన్స్ ప్రాంప్ట్గా ఈరోజు 19 నెలలు అయినా కూడా ఎప్పుడూ ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ఈరోజు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా సీఎంఆర్ఎఫ్లు కూడా ఈరోజు దగ్గర 11 కోట్లు ఇచ్చాం. సీఎంఆర్ఎఫ్ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు హాస్పిటలైజ్ అయితే మళ్ళీ 40% వరకు డబ్బులు కూడా వెనక్కి ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అమలుపరిచి ప్రజలకి ఒక మంచి పరిపాలన అందించడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో 13,70,00,000 రూపాయలు మన నియోజకవర్గానికి ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇంకా 1,500 పెన్షన్స్ ఎవరైతే ఉన్నారో రిక్వైర్మెంట్కి దానికి నిన్నే పర్మిషన్స్ ఇచ్చారు. అవి కూడా చూసుకొని ఆ 1,500 నెక్స్ట్ దాన్ని కూడా యాడ్ చేసే పరిస్థితులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ప్రజల్లో కూడా ఈరోజు మనం చేసే పనులు విధానాల మీద ఈరోజు మంచి విశ్వాసంతో ఉన్నారు. అదేవిధంగా సంక్షేమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్ని కార్యక్రమాలు కూడా మనం చేస్తూ పోతా ఉన్నాం. పూర్తిగా ఇంకా ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు సౌకర్యంగా ఉండేటట్టుగా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా కూడా ప్రజలకి అభిష్టం మేరకు ఏదైతే వాళ్ళు పాత గవర్నమెంట్లో బాధలు పడ్డారో ఈరోజు అన్నీ ఒక్కోటి కంప్లీట్ చేసుకుంటా వస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. కల్తీకి ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా మారిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆరోపించారు. ఇదే విషయాన్ని కేంద్ర ఆహార సంస్థ కూడా ధృవీకరించిన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో కల్తీని నిర్మూలించేందుకు ఫుడ్ కంట్రోల్ అధికారుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజకీయాలు తిరుమల కల్తీ లడ్డూ చుట్టూ తిరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. తిరుపతి లడ్డు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అంటే ప్రజా సమస్యలు ఇంకా ఏమీ లేనట్టు కల్తీ అనేటువంటిది కేవలం ఒక తిరుపతి లడ్డులో మాత్రమే జరుగుతూ ఉంది. మిగతా అంశాల్లో ఎక్కడ కూడా కల్తీ జరగడం లేదనే పద్ధతుల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శ ప్రతి విమర్శ చేసుకుంటున్నాయి. ఆ విమర్శ ప్రతి విమర్శలు ఎలా ఉన్నాయంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేనటువంటి స్థితిలో చట్టాన్ని వాళ్ళ చెప్పు చేతుల్లోకి తీసుకొని భౌతిక దాడులకు దిగేటువంటి నీచ స్థాయికి దిగజారిపోతున్నటువంటి అంశం రాష్ట్ర ప్రజానికం అంతా కూడా ఈరోజు గమనిస్తూ ఉన్నారు. లడ్డూలో కల్తీ జరిగి ఉంటే ఏ రూపంలో జరిగింది, ఎప్పుడు జరిగింది, జరిగిన దానికి ఏ ల్యాబ్లో నిర్ధారణ జరిగింది, ఆ నిర్ధారణ చేసిన తర్వాత అందులో బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. కానీ అలా కాకుండా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా రాజకీయ లబ్ధిని పొందేందుకు ఈరోజు అధికార పార్టీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ఉచ్చులో ప్రతిపక్ష పార్టీ కూడా ఇరుక్కుపోయినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఒక మతాన్ని రెచ్చగొట్టడం ద్వారా మరొక మతస్థులు దీనికి పాల్పడ్డారనే అంశాన్ని చెప్పడానికి ఈరోజు తీవ్ర స్థాయిలో ప్రయత్నం జరుగుతూ ఉంది. మేము భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లడ్డూ రాజకీయాలను పక్కన పెట్టి అందులో బాధ్యులైన వారిని మీకు ఆధారాలు ఉంటే శిక్షిస్తూ రాష్ట్ర అభివృద్ధిపైన దృష్టి పెట్టమని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అందుకని ప్రభుత్వం టిడ్కో ఇళ్లకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వమే చెల్లించి ఆ ఇల్లు జనానికి స్వాధీనం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం 15 రోజుల పాటు ఇంటింటికి సిపిఐ పేరుతో తిరుగుతూ మార్చి 24వ తారీఖు నాడు రాష్ట్రంలో ఏకకాలంలో
28 జిల్లాల్లో ఆల్ సచివాలయాలు, ఎంఆర్ఓ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్ల ముందు చాలా పెద్ద ఎత్తున అప్లికేషన్లు ఫిల్ చేసి ఇల్లు ఇస్తావా చస్తావా అనేటువంటి పద్ధతిలో ఈరోజు డిమాండ్ చేయడానికి సిపిఐ పోరాటానికి సమాయత్తమవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తాను. అందుకనే మార్చి 24వ తారీఖు మేము పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు ఇవ్వాలి. ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలి. 5 లక్షల రూపాయల డబ్బులు ఇల్లు ఇకపోతే ఇంటి స్థలము ఎవరైనా లేకుండా ఉన్నటువంటి వాళ్ళు బాడిగిళ్ళల్లో ఉంటే ఆ బాడిగ ప్రభుత్వం భరించాల్సినటువంటి ఆ డిమాండ్ను మేము ప్రభుత్వం ముందు పెడుతున్నాం. విద్యార్థులను చిన్ననాటి నుండే సైన్స్ ఎక్స్పెరిమెంట్ల గురించి ప్రోత్సహిస్తే మంచి శాస్త్రవేత్తలుగా తయారవుతారని శ్రీ వెంకటరమణ నర్సింగ్ హోం నిర్వాహకులు కంటి వైద్యులు సుబ్రహ్మణ్యేశ్వరి అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఒంగోలు శివాజీ నగర్ భాష్యం హై స్కూల్లో విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్స్ను పరిశీలించారు. ప్రతి ఎగ్జిబిట్ వద్దకు వెళ్లి వాటి ప్రత్యేకతల గురించి అడిగి తెలుసుకున్నారు. కొన్ని రకాల ఎగ్జిబిట్స్ చూసి విద్యార్థులను అభినందించారు. విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. ప్రిన్సిపల్ ఆజాద్, ప్రైమరీ హెచ్ఎం వసుంధరాదేవి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. This is past tense. Global warming. The Earth's atmosphere. So it's the people. Power. Joseph 7 plus 5. ఈరోజు భాష్యం స్కూల్ టీచర్స్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, స్టూడెంట్స్కి అందరికీ కూడా సైన్స్ డే, నేషనల్ సైన్స్ డే తరపున ఒక్కసారి హ్యాపీ నేషనల్ సైన్స్ డే. ఎందుకు ఇలా క్రియేట్ చేసి 28ని నేషనల్ సైన్స్ డే అంటారంటే, శ్రీనివాస్ రామానుజం అని మన ఇండియన్లో ఫస్ట్ భారతరత్న సివిలైజ్డ్ ఆనర్ పొంది మన ఎడ్యుకేషనల్ పర్పస్లో ఫిజిక్స్లో ఫస్ట్ ఆయనకి భారతరత్న అనే అవార్డు ఇచ్చారు. ఆయన సివి రామన్స్ ఎఫెక్ట్ అని కనుక్కున్నారు. లైట్కి వేవ్ ప్యాటర్న్ ఉంటుంది. మన స్కై, ఆకాశం కానీ ఓషన్స్ కానీ బ్లూగా ఎందుకు కనిపిస్తాయి, లైట్ స్కాటర్ అవుతుంది, అది వేవ్ ఫామ్లో ట్రావెల్ చేస్తుంది, అట్లాంటివన్నీ కూడా కనిపెట్టి వాళ్ళ ఫాదర్ ఫిజికల్ సైన్సెస్లో ప్రొఫెసర్. అట్లా ఇన్హెరిటెడ్గాను వచ్చుండి మన సైంటిస్టు మనకున్న నాలెడ్జ్ని మన దేశానికే ఉపయోగపడాలి అని చాలా కనిపెట్టి ఈ పిల్లలందరికీ స్ఫూర్తిగా, వీళ్ళందరికీ ఎందుకు మనం చేస్తాము అంటే ఈ కొంతమందికి సైన్స్ అంటే ఇష్టం, కొంతమందికి లాంగ్వేజెస్ అంటే ఇష్టం, అట్లా ఉంటారు. వాటిల్లో కొంచెం సైన్స్ వైపు ఈరోజు కనుక క్విజ్ అలా కండక్ట్ చేస్తే వాళ్ళే ప్రతి దానిలో కూడా మనకి సైన్స్ ఉంటుంది, ఐదర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బయాలజీ లాగా. అది మోటివేటెడ్గా తీసుకొని కొంచెం బాగా చదువుతారు. అట్లా అని క్విజ్ అవి కండక్ట్ చేస్తూ ఉంటారు టీచర్స్ వీళ్ళు. మనము సొసైటీకి ఏం కాంట్రిబ్యూట్ చేస్తామన్నది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అది తగ్గిపోయి చిల్డ్రన్ అంతా ఈ సెల్ ఫోన్స్ అట్లా డీవియేట్ అవుతున్నారు. అవి కాకుండా కొంచెం ఈ నేర్చుకునే ఏజ్లో స్కూలింగ్లో అంతా కూడా టీచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక మంచి పౌరులుగా మనం కొంచెం కాంట్రిబ్యూట్ చేయడానికి నేషనల్ సైన్స్ డే అవి హెల్ప్ అవుతాయి. అంటే ఈ ఎక్స్పో వల్ల మేము కండక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, పిల్లల్లో కేవలం మార్కులు సాధించడం, లేకపోతే ర్యాంక్స్ సాధించడం, లేకపోతే ఒక బట్టి కొట్టేటటువంటి విధానం కాకుండా కొత్తగా వాళ్ళలో ఉండేటటువంటి ఇన్నోవేటివ్ స్కిల్స్ని జనరేట్ చేయడం. సో ఫ్యూచర్ ఇండియాకి ఒక మంచి సైంటిస్ట్ని ఇవ్వగలి అంటే అది ఇలాంటి స్కూల్స్ దగ్గర నుంచే, స్కూల్ స్టేజ్ నుంచే, స్టూడెంట్ స్టేజ్ నుంచి వాళ్ళు ఉండేటటువంటి ఇన్నోవేటివ్ స్కిల్స్ని మేము డెవలప్ చేసినప్పుడే అది సాధ్యమవుతుంది. దానికోసమే ఇలాంటి ఎక్స్పోస్ మేము కండక్ట్ చేస్తాం. గుమ్మడి పవన్ కుమార్ మెమోరియల్ ఆధ్వర్యంలో ఒంగోలు హైదరీ క్లబ్లో 2 రోజుల పాటు జరగనున్న రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ పోటీలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. స్వర్గీయ గుమ్మడి పవన్ కుమార్ చిత్రపటానికి క్రీడాకారులతో కలిసి పుష్పాంజలి ఘటించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆడారు.
బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా గుమ్మడి పవన్ కుమార్ ఉన్నత శిఖరాలు అధిరోహించారని కొనియాడుతూ ఎంతో మన్ననలు పొందిన పవన్ కుమార్ అకాల మరణం చెందడం బాధాకరమన్నారు. ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటూ మిత్రమండలి ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడాకారులందరూ క్రీడా స్ఫూర్తితో మెలగాలని ఆకాంక్షించారు. 2 రోజుల పాటు ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. మార్చి 1వ తేదీన విజేతలకు బహుమతులను అందజేయనున్నట్లు తెలిపారు. డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఒడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాచగొర్ల వెంకట్రావు, నిర్వాహకులు పావులూరి విజయ్ కుమార్, కొమ్మినేని లక్ష్మణ్, అంతర్ జిల్లాల బ్యాడ్మింటన్ క్రీడాకారులు పాల్గొన్నారు. సరే అందరికీ నమస్కారాలు. గుమ్మడి పవన్ కుమార్ ఆయన మన మధ్యలో లేకపోయినా కూడా ఆయన జ్ఞాపకార్థం బ్యాడ్మింటన్ స్టేట్ స్థాయిలో ఈరోజు ఇవన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఒకటి, ఆయన ఉన్నంతకాలం కూడా మంచి ప్లేయర్. అతను బ్యాడ్మింటన్ ప్లేయర్గా మన డిస్టిక్లోనే ఒక మంచి ప్లేయర్గా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఉన్నటువంటి సడన్గా చనిపోవటం, యాక్సిడెంట్లో చనిపోవటం వల్ల ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మన హైదర్ క్లబ్లో ఆయనకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళందరూ కూడా కలిసి ఆయన జ్ఞాపకార్థం ఇలాంటి మెమోరియల్ టోర్నమెంట్ పెట్టుకోవడం కూడా చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఇలాంటి అతన్ని ఎప్పుడు కూడా గుర్తుండేటట్టుగా ఇలాంటి కార్యక్రమాలు చేసి వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. రాష్ట్రంలో మెడికల్ మాఫియా రాజ్యమేలుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య విమర్శించారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మెడికల్ మాఫియా కారణంగా ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారన్నారు. నాసిరకం మందులు తయారు చేస్తూ ఉంటే ప్రభుత్వం ఎవరిపైనా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేసి చేతులు దులుపుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. మెడికల్ షాపులలో బిల్లులు ఇవ్వకుండా నాసిరకం మందులు అందిస్తున్నారని, అందువల్ల డ్రగ్స్ అధికారులు వెంటనే మెడికల్ మాఫియాపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడుతున్నామని తెలిపారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, వెంకట్రావు, వీరారెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా స్టార్ ఆసుపత్రులు లాంటి పెద్ద పెద్ద ఆసుపత్రులు, 5 స్టార్ హాస్పిటళ్లు తలపించేటువంటి పద్ధతులు అవి ఉన్నాయి. అక్కడికి పోతే అక్కడికి పోయిన తర్వాత మీకు రోగం వస్తే మీకు గుండెనొప్పి వచ్చింది, గుండెనొప్పికి సంబంధించిన ముందు ఆడిపోయిన తర్వాత మీకేమైనా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగా, మీకు ఈఎస్ఐ ఉందా ప్రభుత్వం నుంచి కానీ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి కానీ మీకెవరో డబ్బులు వస్తారా అని చెప్పి అడుగుతాడు. అతను 3 రోజుల్లో రోగం నయమయ్యేదాన్ని మీకు ఆ కంపెనీలో మీకు ఇన్సూరెన్స్ ఉందని చెప్పి తెలియగానే 3 రోజుల రోగం 30 రోజులుగా మారుతా ఉంది. ఇది నేను చెప్పింది కాదు, సాక్షాత్తు పార్లమెంట్ లో చర్చ జరిగినటువంటిది. అంటే ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే కూడా వైద్యం మరొక వైపున దోపిడీ జరుగుతా ఉందని చెప్పి, కానీ ఈరోజు మన
ఇక్కడే ఉన్నటువంటి మన ఒంగోలులో ఉన్నటువంటి ఆసుపత్రులు పోతే సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ కార్డియాలజీకి సంబంధించి కానీ పల్మనాలజీకి సంబంధించి కానీ న్యూరాలజీకి సంబంధించి కానీ ఇలాంటి 10 అత్యంత అవసరమైనటువంటి ఆ డిపార్ట్మెంట్ లో డాక్టర్లు ఉన్నారు. ఆ డాక్టర్లతో పాటు టెస్టులు ఉండవు, వాటికి కావాల్సినటువంటి పరికరాలు ఉండవు. కానీ అదే ప్రైవేట్ ఆసుపత్రులకు మనం ఇక్కడ నుంచి ఏదైనా రోగం వస్తే ఇంత ఒంగోలు పట్టణంలో 5 లక్షల జనాభాకు బయటకున్నటువంటి ఈ ఒంగోలు పట్టణంలో మనకు కావలసిన వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో దొరకదు. మనం ఇక్కడ నుంచి బస్ ఎక్కి లేదా అంబులెన్స్ లో మనం హైదరాబాద్ కు పోయి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవాలి. ఆ ప్రైవేట్ ఆసుపత్రులకి వైద్యం చేయించుకోకూడదని చెప్పి ప్రభుత్వం మీకు ఈ బడ్జెట్ లో 4,000 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీకి డబ్బులు కేటాయించామని చెప్పి చాలా ఘనంగా ప్రకటించుకుని తప్ప నువ్వు 4,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వ వైద్యశాలలో కావలసినటువంటి ఎక్విప్మెంట్స్ ఎందుకు ఏర్పాటు చేయదని చెప్పి మనం అడుగుతాం. విద్యార్థుల చదువుకు ఇబ్బంది లేకుండా ఉండాలన్న లక్ష్యంతో సైకిళ్లను అందిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి నియోజకవర్గం ఏల్చూరులోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి మంత్రి రవికుమార్ సైకిళ్లు పంపిణీ చేశారు. సిఎస్ఆర్ నిధులతో 460 మంది విద్యార్థులకు సైకిళ్లు అందించడం జరిగిందన్నారు. విద్యార్థులకు మంచి విద్య అందించడంతో పాటు వారు ఇబ్బంది పడకుండా పాఠశాలకు వచ్చేందుకు కార్యక్రమం చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో ఎన్నో సంస్కరణలను అమలు చేస్తోందని తెలిపారు. ఇవాళ మళ్ళీ ఏల్చూరు స్కూల్లో సీల్వెల్ కంపెనీ వాళ్ళ ద్వారా సిఎస్ఆర్ నిధుల నుంచి నేను కలెక్టర్ గారు కలిసి ఇవాళ దాదాపు 450 మంది పైన సైకిల్ ఇచ్చే కార్యక్రమం చేశాం. పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలనే దానికోసం ఈ ప్రభుత్వం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లోకేష్ గారు నాయకత్వంలో చాలా పెద్ద ఎత్తున మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలకి అనే ఉద్దేశంతో స్కూల్ యూనిఫామ్ ఇవ్వటం కానీ, బుక్స్ సరైన టైంలో అందించడం కానీ, షూస్ ఇవ్వటం కానీ, బ్యాగ్ ఇవ్వటం కానీ, వాళ్ళు చదువుకోవడానికి తల్లికి వందనం కింద డబ్బులు 15,000 డబ్బులు ఇవ్వటం కానీ అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా పిల్లలు చదువుకోవాలి, మంచి ఎడ్యుకేషన్ ఉండాలి పిల్లలకి అందరికి కూడా. వీళ్ళంతా దేశానికి బాగుతేరాలి కాబట్టి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది ఉద్దేశం ఈ ప్రభుత్వం. మొత్తం 10,000 సైకిల్స్ ఇవ్వాలనేది టార్గెట్ పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ 7,000 ఆల్రెడీ ఇవ్వడం కూడా జరిగిపోయింది. ఇంకా 3,000 కూడా త్వరగానే ఇచ్చేస్తానని చెప్పేసి అన్నారు. అందులో భాగంగానే ఈరోజు సుమారు 500 సైకిల్స్ యాక్చువల్లీ బిన్ స్పాన్సర్డ్. సో అవన్నీ కూడా మీ స్కూల్స్కి ఇవ్వడం జరిగింది. సో అంత బెస్ట్ కంపెనీ నుంచి మీ అందరికీ కూడా ఈ సైకిల్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. సో ఈ సైకిల్ని చాలా జాగ్రత్తగా మీరు వాడుకుంటూ, మీరు రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు పిల్లల్లాగా అటు ఇటు మాట్లాడుకుంటూ రోడ్డు మీద డ్రైవ్ చేసుకోకుండా మీరు బైసికల్స్ అన్ని కూడా ఒక పద్ధతిలో మనకు ఒక సైడ్ వెళ్తే సేఫ్గా మనకు వస్తాము, అలాగైతే సేఫ్గా ఇంటికి పోతాం. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం 71వ వార్షికోత్సవ తిరునాళ్లు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి రాష్ట్ర విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని దేవస్థాన కమిటీ సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, క్యూ లైన్లు, పారిశుద్ధ్య ఏర్పాట్లు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. సింగరకొండపై వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు.
జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఒంగోలు లాయర్పేటలోని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్స్ అబ్బురపరిచాయి. విద్యార్థులు సుమారు 50 ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు. మానవ మనుగడ సైన్స్తో ఏ విధంగా ముడిపడి ఉందో విద్యార్థులు ఎగ్జిబిట్స్ ద్వారా చక్కగా తెలియజేశారు. ప్రిన్సిపల్ రామకృష్ణ ఎగ్జిబిట్స్ సందర్శించి విద్యార్థులను అభినందించారు. వారికి సహకరించిన ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. Back later. Back. Sure that clean water. Explain. Forward with the different examples and exhibits in the different branches of science department like physics, chemistry and biology. So every student have done very excellent job here. Amazing chemistry reactions to the exciting physical experiments. Today the revolutionary changes and what the experiment done by Sir C.V. Raman, how he was contributed to the country from our country in the year of 1928 he have invented. It is not only the Today our school is celebrating Science Day very grandly as conducting science fair and so. As we are here to see our experiments and so we are having a lot of experiments providing here. Our principal sir encouraged us to do these activities and so here we are having lots of types of experiments in our school. Our teachers had cooperated us with for the science day. We had done many experiments. We had done about the organ systems, about farming, and about physics, light, reflection, refraction. As it is today, today it is celebrated as C.V. Raman light refraction and reflection effect. పేద ప్రజలకు ఆర్థికంగా అండగా నిలబడాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమాల్లో భాగంగా అందరికీ నియోజకవర్గ పరిధిలోని ఏల్చూరులో కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు మంత్రి రవికుమార్ పంపిణీ చేశారు. గ్రామంలో 1200 మందికి పెన్షన్లు అందిస్తున్నామన్నారు. ముందే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఒక రోజు ముందే పెన్షన్లు ఇవ్వడం జరిగిందనమాట. దాదాపు పెద్ద గ్రామం, దాదాపు 1250 నుంచి 1300 పెన్షన్లు ఇచ్చాం. ఇవాళ కొత్తగా భర్తకు పెన్షన్ వస్తా భార్యకి ఇచ్చే వాళ్ళకు కూడా మన మండలంలో 12 మందికి ఇచ్చాం పెన్షన్స్. గత ప్రభుత్వం 19 నుంచి 24 దాకా భర్తకు పెన్షన్ వస్తా చనిపోతే అమ్మటే భార్యకి ఇచ్చేదాన్ని రద్దు చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా 1,50,000 నుంచి 2 లక్షలు పెన్షన్స్ ఎక్కడైతే భర్త చనిపోయాడు ఇమీడియట్గా వాళ్ళ భార్యలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఎమ్మటే ఇవ్వడం జరిగింది. పొదిలి మండలం గోగినేనివారిపాలెంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు. 18 లక్షల రూపాయలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్కు శంకుస్థాపన చేశారు. గత వైసీపీ ప్రభుత్వం 1000 రూపాయల పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాల సమయం పట్టిందని, సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం వచ్చిన మరుసటి నెలలోని 1000 రూపాయలు పెన్షన్ పెంచిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానిదని నారాయణ రెడ్డి అన్నారు. 1వ తేదీకి ఒకరోజు ముందే పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. మండల, గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా ముఖ్యమంత్రి గారు ఎంతో శ్రమతోటి, ఎంతో వ్యయ ప్రయాసంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా 2250 రూపాయలు, 2500, 2750 అని ఇలా కథలు చెప్పకుండా ఎట్ ఏ టైం 4000 ఇస్తానని చెప్పి 4000 గత 19 నెలలుగా ఈ యొక్క రాష్ట్ర ప్రజానికానికి అర్హులైనటువంటి వాళ్ళందరికీ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఆయనకి 67 లక్షల కుటుంబాలు జేజేలు పలుకుతూ ఉన్నాయి. ఎందుకంటే 1వ తారీఖు నాటికి
20న ఆదివారం వచ్చిందంటే శనివారం రోజే వచ్చి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం, అది 3000 పెన్షన్ నుంచి 4000 పెన్షన్ చేసి ఎట్ ఏ టైం డబ్బులు ఇచ్చుకుంటూ రావటం. చంద్రబాబు నాయుడు మాకు సరైన నాయకుడు అని చెప్పి ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు డ్రీమ్స్ స్కూల్లో సైన్స్ దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల ఎగ్జిబిట్స్ ఆకట్టుకున్నాయి. ఎగ్జిబిట్స్ పనితీరును తెలుపుతూ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రక్తదానం చేశారు. సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంలో సైన్స్ ఎగ్జిబిషన్లు విద్యార్థులకు ఎంతగానో దోహదపడతాయని కరస్పాండెంట్ యువిఎస్ లక్ష్మీదేవి అన్నారు. విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకొని విజ్ఞాన శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా మా డ్రీమ్స్ వరంపియర్ స్కూల్ నందు సైన్స్ ఎగ్జిబిట్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. విద్యార్థుల్లో ఉన్నటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని వెలికి తీయడం కోసం ఈ ప్రాజెక్టులు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నారులు ఎంతో చక్కగా రకరకాలైనటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. వీళ్ళు ఫ్యూచర్ సైంటిస్ట్ లాగా కనపడుతూ ఉన్నారు. పిల్లల్లో ఈ రకమైనటువంటి దృక్పథం, ఈ రకమైనటువంటి నైపుణ్యం అనేది చూస్తుంటే చాలా ముచ్చటేస్తూ ఉంది. మేము అలాగే ఎవ్రీ ఇయర్ ఈ నేషనల్ డేని పురస్కరించుకొని బ్లడ్ డొనేషన్ క్యాంపును కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. స్వచ్ఛందంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వచ్చేసి వాళ్ళు రక్తదానాన్ని చేయడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ రోజున మేము మా స్కూలు చిరస్థాయిగా ఉండటం కోసం బ్లడ్ డొనేషన్ క్యాంపును కూడా ఏర్పాటు చేయడం అనేది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఒంగోలు రవీంద్ర భారతి స్కూల్ విద్యార్థులు సైన్స్ ఎక్స్పోలో విద్యార్థుల సృజనాత్మకత ఆకట్టుకుంది. ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో సైన్స్ ఎక్స్పో నిర్వహించారు. రవీంద్ర భారతి స్కూల్ 2 బ్రాంచుల విద్యార్థులు సైన్స్ ఎక్స్పోలో పాల్గొన్నారు. తమలోని ప్రతిభా పాఠవాలను ప్రాజెక్టుల రూపంలో ప్రదర్శించారు. ప్రముఖ వైద్యులు కమల్ హాసన్, డాక్టర్ వేములపల్లి ప్రశాంతి సైన్స్ ఎక్స్పోను సందర్శించి విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను పెంపొందించేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్న స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. స్కూల్స్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ తమ్మన సాత్విక్ రాజ్, ప్రిన్సిపల్ తమ్మన లక్ష్మీరాజ్ పాల్గొన్నారు. ఫిబ్రవరి 28న సర్ సివి రామన్ 1928 ఫిబ్రవరి 28న సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ అనే దాన్ని ఇన్వెంట్ చేశారు. ఆయన కనుగొన్న ఆ ఇన్వెన్షన్కి రెస్పెక్ట్ ఇస్తూ అదేవిధంగా సొసైటీలో స్టూడెంట్స్కి సైన్స్ అవేర్నెస్ని డెవలప్ చేయడానికి గాను
ఇండియన్ గవర్నమెంట్ 1986 ఫిబ్రవరి 28న సైన్స్ డే, నేషనల్ సైన్స్ డేని అనౌన్స్ చేశారు. 28న ప్రతి సంవత్సరం మనం ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే జరుపుకుంటూ ఉంటాము. అదేవిధంగా పిల్లల్లో సైన్స్ గురించిన అవగాహన, సైంటిఫిక్ నాలెడ్జ్ డెవలప్ చేయడానికి, సైంటిఫిక్ అవేర్నెస్ని డెవలప్ చేయడానికి మేము ఈ సైన్స్ ఫెయిర్ని కండక్ట్ చేయడం జరిగింది. దీనికి పిల్లల యొక్క పేరెంట్సు, టీచర్సు, పిల్లలు అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేశారు. దీంట్లో అందరి హెల్ప్ తోటి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా రన్ చేశాము. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి కారణమైనటువంటి అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈరోజు మనకు వచ్చేసి నర్సరీ నుంచి 10th స్టాండర్డ్ వరకు ఉన్న పిల్లలందరూ కూడా సైన్స్ ప్రాజెక్ట్స్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో ఇవాళ మనకు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 700 స్టూడెంట్స్ 200+ ఎగ్జిబిట్స్ డిస్ప్లే చేయడం జరిగిందండి ఇవాళ. సో ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవ్వడానికి హెల్ప్ చేసిన టీచర్స్కి, పేరెంట్స్కి అందరికీ థ్యాంక్ యూ చెప్తూ కందుకూరు మున్సిపాలిటీ శివారు ప్రాంతాలలో తాగునీటి సరఫరాకు అమృత్ 2.0 పథకం ద్వారా 19 కోట్ల రూపాయలతో త్వరలో పనులు ప్రారంభం చేస్తున్నట్లు, అందుకు సంబంధించి టెండర్లు కూడా పూర్తయినట్లు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. పోతురాజుమిట్ట ప్రాంతంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కందుకూరు 12వ వార్డు పోతురాజుమిట్టలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. శానిటేషన్, డ్రైనేజీ, ఇతర సమస్యల గురించి వివరాలు అడిగారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా సీఎం చంద్రబాబు ముందుకు తీసుకువెళ్తున్నారని, ప్రజల ఆశీస్సులు చంద్రబాబుపై మెండుగా ఉన్నాయన్నారు. అనారోగ్యంతో ఉన్న టీడీపీ నాయకుడు జక్కుల మల్లికార్జున్ను ఎమ్మెల్యే పరామర్శించారు. పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, వార్డు అధ్యక్షుడు మోసంగి ప్రసాద్, నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు, ఉపుటూరి శ్రీనివాసరావు, చిలకపాటి మధు, పోకూరి రాంబాబు, చంద్రవాడ కొండయ్య, షేక్ రూబీ, వడ్డేళ్ల రవిచంద్ర, కల్లూరి శైలజ, పువ్వాడి మౌనిక, షేక్ సలాం భాషా, మంగపాటి శ్రీనివాసరావు, కోటాపూరి శ్రీను, చెమిడిగుంట రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు జోడెద్దులాగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతూ ఉన్నారో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ పెన్షన్స్, ఎన్టీఆర్ భరోసా స్కీమ్ మీరందరూ కూడా గమనించారు. గత ప్రభుత్వం నేను ఎలక్షన్లో గెలిస్తే 3,000 ఇస్తానని చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు పెంచి 4 సంవత్సరాలు 1000 రూపాయలు పెంచిన ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళా ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఉంటే మాకే ఎండానికే సిగ్గుగా ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలక్షన్లో ఏవైతే చెప్పాడో ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఆ రోజు అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే 4,000 ఇస్తానని చెప్పి, అంతకుముందు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన 3 నెలలు కూడా కలిపి 7,000 ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే వికలాంగులకి 3,000 నుంచి ఒకసారి 6,000 చేయడం, పర్మనెంట్ డిజాబిలిటీ ఉన్న వాళ్ళకి 15,000 చేయడం, ఈ రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమం ఈ రాష్ట్రంలో అందిస్తూ ఉన్నాడు. ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, సంక్షేమం అన్నీ కూడా ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా 2029లో ఈ వైసీపీ పార్టీకి మళ్ళా కూడా బుద్ధి చెబుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. చిలకలూరిపేట ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు 1 టౌన్ సిఐ నాగరాజుకు ఉత్తమ జాతీయ సేవా పురస్కారాన్ని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ అందజేశారు. సమర్థవంతమైన అధికారిగా ప్రజలకు న్యాయ రక్షణ సేవలు అందిస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు పొందారని అభినందించారు. గత సంవత్సరం కూడా ప్రకాశం జిల్లాలో ట్రస్ట్ తరఫున పోలీసు అధికారులకు పురస్కారాలు అందజేశామన్నారు. విశ్వబ్రాహ్మణ నగర కమిటీ అధ్యక్షులు కీనెల శ్రీనివాసాచారి, కార్యవర్గ సభ్యులు సప్తగిరి శేఖర్ బాబు, రామసుబ్బయ్య, గురుబ్రహ్మం, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ అధికారి అయిన సిఐ గారు నాగరాజు గారికి ఈరోజు మా జై జై సాయి ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా శ్రీ సాయి భారత్ ప్రజా సేవా రక్ష అనే ఉత్తమ జాతీయ సేవా పురస్కారాన్ని మరి ఈరోజు ఇక్కడ వారి పోలీస్ స్టేషన్లోనే వారికి అందజేయడం జరుగుతూ ఉంది. సమర్థవంతమైన అధికారులకి
ప్రజలకి సేవ చేసే విషయంలో ముందుండి మరి సజ్జనులపాటి సాధువుగాను అక్రమార్కులపాటి నరసింహస్వామిగాను కనబడే పోలీస్ రక్షణ వ్యవస్థకే ఒక మంచి పేరు తెచ్చిన వ్యక్తి నాగరాజు గారు. అటువంటి వారికి ఈరోజు ట్రస్ట్ తరఫున మేము ఈ అవార్డు ఇవ్వడం చాలా మరి గర్వంగా ఉంది. చీరాల సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుక నిర్వహించారు. బాపట్ల డీఈఓ శ్రీనివాస్ విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్స్ను పరిశీలించి అభినందించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులు ఎంతో సృజనాత్మకతతో ఎగ్జిబిట్స్ను రూపొందించారని డీఈఓ అన్నారు. చీరాల మున్సిపల్ కమిషనర్ జోసెఫ్ డానియల్, ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎంఈఓ రమాదేవి, ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. గుడ్ మార్నింగ్, నేను డాక్టర్ సౌమ్య, సివిల్ అసిస్టెంట్ సర్జన్, సూపరింటెండెంట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పర్చూర్. ఈరోజు సెయింట్ ఆన్ స్కూల్లో నిర్వహిస్తున్నటువంటి సైన్స్ ఎగ్జిబిషన్కి, సైన్స్ ఎక్స్పోకి నేను వన్ ఆఫ్ ద గెస్ట్గా రావడానికి చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే నేను ఎల్కేజీ నుండి 10th స్టాండర్డ్ వరకు సెయింట్ ఆన్ స్కూల్లోనే చదివాను. అండ్ ద ఫ్రూట్స్, ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా ఆ ఫౌండేషన్, ఆ స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది మా స్కూల్ సెయింట్ ఆన్స్లోనే వేయబడింది. అండ్ సెయింట్ ఆన్ స్కూల్స్ యొక్క స్టూడెంట్ అల్యూమిని అని చెప్పుకోవడానికి నేను చాలా గర్విస్తున్నాను, సంతోషిస్తున్నాను. సో మరొకసారి సిస్టర్స్ అందరికీ కూడా, మన స్టాఫ్ అందరికీ, సెయింట్ ఆన్ స్కూల్ మేనేజ్మెంట్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రంజాన్ ఉపవాస వేళలు 1/3/2026 ఆదివారం సహారీ ఉదయం 5:06, ఇఫ్తారీ సాయంత్రం 6:22. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. హైదరాబాద్లో ఉండి కాదు, ఒంగోలులో ఉండి విమర్శించు, సరిచేసుకుంటా, అంతేకాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే క్షమించేది లేదు. బాలినేనికి ఎమ్మెల్యే దామచర్ల స్ట్రాంగ్ కౌంటర్. కాకినాడ జిల్లా సామర్లకోటలో ఘోర ప్రమాదం. బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, 21 మంది మృతి. జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు. సంక్షేమం, అభివృద్ధి సమానంగా ముందుకెళతామని వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. అనుభవించదలుచుకుంటే జీవితమంత గొప్పది లేదు. స్నేహం చేయదలుచుకుంటే ప్రకృతికి మించిన వేరొకటి ఉండదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.